మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్, ఎరుక, జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో జ్ఞాపకాలను ఎలా వదిలించుకోవాలి, మనసు దానికది ఎప్పుడు ఆగిపోతుంది, ఆ మనస్సు లేని స్థితిని మనం ఎప్పుడు పొందుతాము, మనస్సుని శత్రువుగా ఎందుకు చూడకూడదు, నిరంతరం వివేకం, విచక్షణ ఎందుకు చేయాలి, మనం ఆలోచించడం దానికది ఆగడం అంటే ఎలా జరుగుతుంది? ఆలోచనలను ఎందుకు మనం బలవంతంగా ఆపకూడదు? మనము కానీ వాటన్నిటిని వదిలేసినప్పుడు ఏమవుతుంది? అన్న ఎన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకున్నాం కదా! మరి మనస్సును మనం గాఢమైన పూజ్యభావంతో చూడాలి. దెబ్బలాడే వానిగా ఉండకూడదు. ఓ ప్రేమికునిలా మనం మనసుతో ఉండాలి. అప్పుడేమవుతుంది? మనం అక్కడ తొలగి వేరుగా, సుదూరంగా మనం ఆ మనసు యొక్క హఠాత్తైన గెంతులు, దూకుడులు, ఆడుతూ ఉండే ఆటలు, అది అల్లే కలలు, ఊహలు, జ్ఞాపకాలు, అది సృష్టించే వెయ్యున్నొక్క యోచనలు, యుక్తులు, వాటన్నిటినీ మనం గమనిస్తూ ఉంటాము, కానీ దాంట్లో చేరకుండా ఉంటాము. అప్పుడేమవుతుంది? స్లోగా మనకొక అనుభూతి కలుగుతుంది. మనకు జాగృతి లోతుగా అనుభూతమవుతుంది. అప్పుడేమవుతుంది? ఆలోచనకు మధ్య ఉండే గ్యాప్, ఆ విరామాలు రావడం మొదలవుతుంది. అంటే అది ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, ఒక మేఘం వెళ్ళింది, ఇంకొకటి వస్తోంది. మధ్యలో ఓ ఖాళీ, ఓ ఎడం అనేది ఉంటుంది. అలాంటి ఖాళీలో మొదటిసారిగా మనకు మనస్సు లేని, అంటే అమనస్కం యొక్క క్షణదర్శనాలు కలుగుతాయి. మనం ఆ అమనస్కం యొక్క రుచిని ఎక్స్‌పీరియన్స్ చేస్తాము, టేస్ట్ చేస్తాము. దాన్ని జెన్ రుచి అని అనొచ్చు, యోగా అనొచ్చు, అద్భుతమైన శూన్య స్థితి అనొచ్చు. ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఏ పేరు పెట్టి పిలిచినా దాన్ని మనం పిలవ్వచ్చు. అలాంటి చిన్న విరామాలలో హఠాత్తుగా ఆకాశం ఏమవుతుంది? నిర్మలమవుతుంది, తేటగా అవుతుంది మబ్బులన్నీ వెళ్ళిపోయినప్పుడు. అవునా? అలాగే మన ఆలోచనలన్నీ వెళ్ళిపోయినప్పుడు కూడా మనం నిర్మలంగా మారిపోతాం. మబ్బులన్నీ వెళ్ళిపోయినప్పుడు ఆకాశం నిర్మలమై తేటగా అయినప్పుడు సూర్యుడు ప్రకాశిస్తాడు. అప్పుడు హఠాత్తుగా ప్రపంచం రహస్యాలతో నిండిపోతుంది. ఎందుకు అంటే అన్ని ఆటంకాలు పడిపోతాయి కాబట్టి. మన కళ్ళపై ఉన్న తెరలు ఇంక మరి ఉండవు. మనం స్పష్టంగా చూస్తాము. మనం చొచ్చుకుపోయి చూస్తాం. మొత్తం ఉనికి అంతా పారదర్శకంగా, స్పష్టంగా అవుతుంది. సో, మొదట్లో అవి మనకి కేవలం అరుదైన క్షణాలే అయినప్పటికీ, అక్కడక్కడ మధ్యలో దూరంగా ఉన్నప్పటికీ, ఆ క్షణాలు సమాధి అంటే ఏమిటో క్షణదర్శనాలు మనకి ఇస్తాయి. చిన్న మడుగుల్లాంటి నిశ్శబ్దం. అవి వస్తాయి, అవి మాయమవుతాయి. కానీ ఇప్పుడు మనం సరైన దారిలో ఉన్నామని తెలుస్తుంది. సో, మనం మళ్ళీ గమనించడం మొదలుపెడతాం. ఒక ఆలోచన వెళ్తున్నప్పుడు మనం దాన్ని గమనిస్తాం. ఒక విరామం వచ్చినప్పుడు దాన్ని కూడా గమనిస్తాం. మబ్బులు అందంగా ఉంటాయి. సూర్యప్రకాశం కూడా సుందరంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక దాన్ని ఎంచుకునే వాళ్ళం కాదు. అంటే నాకు నిశ్శబ్దమే కావాలి అని ఎంచుకోము. ఇప్పుడు మనం బిగుసుకుపోయిన, స్థిరంగా పాతుకున్న మనస్సుతో లేము. మనం నేను విరామాల్ని మాత్రమే ఇష్టపడతాము అని అనము. అది తెలివి తక్కువతనం అని ఇప్పుడు మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఒకసారి మనం విరామాలని మాత్రమే ఇష్టపడడం అలవాటు పడితే, మనం ఆలోచించడానికి వ్యతిరేకంగా నిర్ణయించుకున్నామని అర్థం కదా! అప్పుడేమవుతాయి? ఆ విరామాలు కూడా అదృశ్యమైపోతాయి. అవి మనం సుదూరంగా తొలగి ఉన్నప్పుడు మాత్రమే వస్తాయి. అవి వస్తాయి కానీ తీసుకురాబడవు. అవి జరుగుతాయి కానీ అవి వచ్చేట్లు మనం బలవంతం చేయలేము. అవి అన్నీ స్వతహాగా జరిగేవే అన్నమాట.
అలా గమనిస్తూ ఉండాలి. ఆలోచనలను రానివ్వాలి, పోనివ్వాలి. అవి ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళనివ్వాలి. ఏమాత్రము తప్పు లేదు. వాటిని మనమిష్టమొచ్చినట్లుగా, మనకు నచ్చినట్లుగా మార్చకూడదు. ఆలోచనలను స్వేచ్ఛగా కదిలేట్లు చూడాలి మనం. అప్పుడు పెద్ద పెద్ద గ్యాప్స్ ఒస్తూ ఉంటాయి ఆలోచనకి మధ్య. అప్పుడు మనం ఒక సమాధి యొక్క క్షణదర్శనాలతో సెటోరీస్ అంటారనమాట. ఆ సమాధి యొక్క క్షణదర్శనాలని మనం వాటిని ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతాం. ఆ క్షణదర్శనాలతో ఆశీర్వదింపబడతాం. కొన్నిసార్లు ఆ క్షణదర్శనాలు నిమిషాలు దాటుతాయి. అక్కడ ఏం ఆలోచన ఉండదు. అక్కడ ఎలాంటి ఆలోచనల రాకపోకల రద్దీ ఉండదు. ఒక సంపూర్ణమైన నిశ్శబ్దం, అలజడి లేని, కలత లేని పూర్తి నిశ్శబ్దం అనేది అక్కడ జరుగుతుంది. పెద్ద ఖాళీలు వచ్చినప్పుడు మనకు ఒక కొత్త స్పష్టత వస్తుంది. మనం బయట ప్రపంచం గురించిన స్పష్టతయే కాకుండా లోపలి లోకాన్ని కూడా మన లోపలి లోకాన్ని కూడా మనం స్పష్టంగా చూడగలం. చెట్లు మునుపటి కంటే ఇంకా ఎక్కువ ఆకుపచ్చగా ఉంటాయి. మనం అన్ని కలర్స్‌ని ఇంకా స్పష్టంగా చూడగలుగుతూ ఉంటాము. మనమొక అనంతమైన సంగీతంతో, దివ్యమైన నాదంతో చుట్టబడి ఉంటాము. మనం హఠాత్తుగా దైవత్వం యొక్క సమక్షంలో ఉంటాము. చెప్పనలవి కాని రహస్యాలతో నిండిన భగవంతుడి సన్నిధిలో ఉంటాము. ఆ అనుభవం మనల్ని తాకుతుంది. అయినా కానీ దాన్ని మనం పట్టుకోలేము. మనకు అందుబాటులో ఉంటుంది. అయినా కానీ మనకు అందనంతగా ఉంటుంది. పెద్ద పెద్ద ఖాళీలతో లోపల అదే జరుగుతూ ఉంటుంది. దైవం బయట మాత్రమే కాదు ఉన్నది. అతను లోపల కూడా ఉన్నాడని తెలిసి మనం హఠాత్తుగా ఆశ్చర్యపోతాం. ఆ దైవం చూడబడే దానిలో మాత్రమే కాదు, చూసే వానిలో కూడా దైవం ఉంటాడు. ఆ దైవం మన లోపల, బయట అంతటా వ్యాపించి ఉన్నాడు అని క్రమేణా మనకు అనుభవం అవుతుంది. కానీ దేనికి కానీ అంటుకుపోయి మనం ఉండకూడదు. అంటి పెట్టుకొని ఉండటమే మనస్సు ఉంటూ ఉండటానికి ఆహారం అవుతుంది. సో, నిర్లిప్తమైన, నిస్సంగమైన సాక్షి సాధనయే మనస్సుని ఎలాంటి ప్రయత్నము లేకుండా ఆపేందుకు దారి. మనం ఆ బ్రహ్మానందపు క్షణాలని ఆనందించడం మొదలుపెట్టినప్పుడు, ఆ క్షణాలని ఎక్కువసేపు ఉంచే సామర్థ్యం మనకు కలుగుతుంది. ఆఖరికి ఒక రోజున మనం యజమానిగా అయిపోతాం. అప్పుడు మనం కావాలనుకుంటే ఆలోచిస్తాం. ఒకవేళ ఆలోచన అవసరమైతే దాన్ని మనం ఉపయోగిస్తాం. ఒకవేళ ఆలోచన అవసరం లేకపోతే దాన్ని మనం విశ్రాంతి తీసుకోవడానికి ఒప్పుకుంటాం. అలా అని మనస్సు కేవలం అక్కడ లేదని కాదు. మనస్సు అక్కడే ఉంటుంది. కానీ మనం దాన్ని వాడొచ్చు, లేక వాడకుండా ఉండొచ్చు. ఇప్పుడు అది మన నిర్ణయం. కేవలం కాళ్ళు వాడినట్లుగా ఒకవేళ మనం పరిగెట్టాలనుకుంటే మనం వాటిని వాడతాం కదా! ఒకవేళ మనం పరిగెట్టనక్కర్లేదు అనుకుంటే మరి కేవలం విశ్రాంతి తీసుకుంటాం. కాళ్ళు అక్కడే ఉంటాయి. అదే విధంగా మనస్సు ఎప్పుడూ అక్కడే ఉంటుంది. సో, ఎన్నో అద్భుతమైన విషయాలు ఈరోజు కూడా తెలుసుకున్నాం. వీటి గురించి ఒక్కసారి ఆలోచించండి. అయితే గమనించడం, మనల్ని మనం గమనించడం మాత్రం అస్సలు ఆపొద్దు. గమనిస్తూనే ఉండండి. మర్చిపోతారా? అపరాధ భావం వద్దు. అయ్యో! మర్చిపోయానే అని అనుకోవద్దు. మళ్ళీ గమనించడం స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే గమనించట్లేదు అని అనిపిస్తుందో అప్పుడు ఇమ్మీడియేట్‌గా గమనించడం స్టార్ట్ చేసేయడమే. సో, ప్రాక్టీస్ చేస్తారు కదా! అద్భుతమైన ఆ ఫీలింగ్‌ని, ఆ ఎక్స్‌పీరియన్స్‌ని పొందే హక్కు మనందరికీ ఉంది అన్న విషయాన్ని మనం గుర్తుంచుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.